బాహ్యంలో పతి సతి ఆడ మగ అన్న వివక్ష. ఆధ్యాత్మిక జీవనంలో అందరం ఆడవాళ్ళమే, మగవాళ్ళు ఉండరు. మనందరికీ కూడా పతి ఎవరు? పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన లోపల ఉన్నాడు కాబట్టి దీనికి విలువ. భరించినవాడు, ధరించినవాడు, పోషించినవాడు అన్నీ భర్త. భర్త ఏం చేస్తాడు? ఆడదాని గౌరవాన్ని పెంచుతాడు. ఆమెకి సంతానం కలిగేటట్టుగా చేసి ఆమెకి అమ్మా అని పిలిపించుకునేటటువంటి భాగ్యం కలిగేటట్టు చేస్తాడు. తానెన్నో పుణ్యకర్మలు చేసి చేసిన పుణ్యంలో సగభాగం భార్యకి వెళ్ళిపోతుంది. ధారబొయ్యక్కర్లేదు. భర్త చేసిన పుణ్యంలో సగం భార్యకి వెళ్ళిపోతుంది, అంతే. తనంత తాను వెళ్ళిపోతుంది. అందుకే భర్త చేసిన ఉపకారం చెయ్యగలిగిన వాడు లోకంలో లేడు. కన్న తండ్రి అలా ఇవ్వడు, అన్నదమ్ములు ఇవ్వరు, సమాజంలో ఎవరూ ఇవ్వరు. భర్త చేసిన పుణ్యంలో సగం భార్యకి వెళ్ళిపోతుంది. అంతటి అపరిమితాన్ని ఇస్తాడు. అందుకే రామాయణంలో అనసూయమ్మ చెప్తుంది, ఎవరిచ్చినా మితం, భర్త ఇచ్చినది అపరిమితం. అటువంటి భర్త పతి అన్నీ ఆయన ఇస్తే ఆయనని చేరడమే పతివ్రత యొక్క లక్షణం.